మేము చూసాం. కానీ గొడవ పడ్డప్పుడు బాగ్దోడి జరిగింది సార్, ఈ ఇష్యూ జరిగింది, మేము ఒప్పుకుంటాం దాన్ని. అయితే కొట్టిన వాళ్ళలో అసలైన నేరస్తులు ఉన్నారు చూడండి, వాళ్ళు ఇప్పుడు ఎవ్వరు తిరగలేరు. పట్టుకొచ్చిన దాంట్లో అసలైన నేరస్తులు వదిలేసిరంట. కక్ష సాధింపు, ఆ పార్టీకి సంబంధం లేకనో ఓటేనోడో వానికి పడనోడో ప్రతీకారం తీర్చుకోవడానికి మాత్రం ఈ అమాయకులని పావులా వాడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు అడిగే కోరిక, వాళ్ళు చెప్పే మాట ఒకటే, మేము మా భూములు వదలం, మా భూములు చేయం. వాళ్ళు ఇంకో మాట కూడా, ఎక్కడ లోన్ దొరకట్లేదు, మాకు బ్యాంకులలో లోన్ దొరకట్లేదు, ఎవరు ఏం చేయట్లేదు సార్, దగ్గర కూడా రానియట్లేదు మమ్మల్ని అందరూ భయప్రాంతంలో చేస్తున్నారు. మా భూములు మాకు కావాలి, మాకు కావాలి. అయ్యా, భూములు కావాలనుకునేటోళ్ళు, ఈడ ఉండాలనుకునేటోళ్ళు కూడా ఉండరు. లేదు, మంచి రేట్, అక్కడ 60-70 లక్షలు, ₹1,00,00,000 నడుస్తుందట భూమి రేట్. గవర్నమెంట్ వాల్యూ అంతే ఉండదు నాకు తెలిసినంత వరకు అయితే. ఆడ 10-12 లక్షలు 5 లక్షలు ఉంటుంది. దానికి 3 రేట్లు 4 రేట్లు ఇస్తే మా అంటే 10 లక్షలు 20 లక్షలు ఇస్తారేమో. కానీ ₹1,00,00,000 ల్యాండ్ వదిలేసి వీళ్ళు ఇచ్చే 20 లక్షలకు వెళ్ళిపోతారా? వాళ్ళకి కావాల్సి ఉంటే భూమి ఇవ్వండి. ఒక రైతుకు ఏమైనా వదులుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? భూమికి భూమి ఇస్తారు, ఇల్లు పోతే ఇల్లు ఇస్తారు, గుడి పోతే గుడి ఇస్తారు. అవసరమైతే నష్టపరిహారం ఇంకైనా కొంచెం డబ్బులు ఇచ్చి వాళ్ళకి వేరే దగ్గర అకామిడేట్ చేసి ఆ తర్వాత ఈ ల్యాండ్ ఇచ్చేస్తారు. కానీ ఇవన్నీ చేయకుండా బెదిరింపులు పాలు చేసి ఇప్పుడున్న సోషల్ జమానా, ఇప్పుడున్న టెక్నాలజీ, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో కూడా అధికారం నాకుందని చెప్పేసి అధికార దహం ఇచ్చేసుకొని, అధికారం ఉందనేది ఒకరు, ఈ అధికారాన్ని ఎట్ట తిప్పికొట్టాలని ఇంకోరు, ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటా రైతుల పట్ల అరాచకం చేస్తున్నారు. నాకు అర్థమైన ఇష్యూ ఏంటంటే ఇది. దీన్ని అన్ని చూసుకొని ఇమీడియట్లీ వాళ్ళ మీద మేము ఆల్రెడీ వాళ్లకు డీజీపీకి అండ్ సిఎస్ కు, చీఫ్ సెక్రటరీకి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విత్ ఇన్ 10 days లో వీటికి పూర్తి నివేదిక కావాలి. అప్పటి వరకు ఆ వర్క్ ఆపేయాలి. ఏది కూడా ఎవరిని ముట్టుకోవద్దు. ఎవరు తప్పు చేయాలో ఆ రికార్డ్ చూసి ఇమీడియట్లీ వాళ్ళ ఎస్పీకి, ఆ ఐజీకి ఆల్రెడీ మార్నింగ్ చెప్పడం జరిగింది, అన్ని వదిలేయండి అని. ఇక్కడ నుండి అక్కడ కేసులు, ఆ ఊర్లలో పోలీసులు పోవద్దు, వాళ్ళ భయప్రాంతులు చేయొద్దు. వాళ్ళు అడవుల్లో పారిపోతున్నారు, భయపడి కొట్టేస్తారు, ఎవడు ఎత్తుకోపోతారా అని. ఆల్రెడీ కొట్టి పట్టుకుపోయారని వాదన వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మళ్ళీ ఎత్తుకోపోతారని భయపడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ చెప్పడం జరిగింది. అలా డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా వదిలేయండి, కొంచెం పీస్ఫుల్ అవ్వాలి. ఇది ఇష్యూ ఇంకా ముదురుతుంది, ముందుకెళ్తుంది. కాబట్టి అది వదిలేయమని చెప్పాను. మరి వాళ్ళు ఏం చేస్తారా? మరి అతి ఉత్సాహం చూపిస్తారా, వదిలేస్తారా అనేది. ఒకవేళ వాళ్ళు అతి ఉత్సాహం చూస్తే వాళ్ళందరినీ, ఎవరెవరు నిందితులున్నా వాళ్ళని అరెస్ట్ చేయిస్తారు. వాళ్ళు ఎవరెవరు బాధితులున్నా, సంఘటనకు సంబంధించిన అధికారులు ఏమైనా తప్పు చేస్తే, అది 100 మందిలో లుల్లైంది. ఒక మనిషి కావాలని ఉద్దేశపూర్వక కొట్టింది కాదది, ఆ గొడవ జరిగింది కాదు. అక్కడ ఉన్న అధికారులు ఎవరెవరు తప్పు చేసిరో, ఇప్పుడు కొంతమంది వ్యక్తుల పేరు చెప్పినాం, వాళ్ళని ఇమీడియట్లీ అక్కడ నుండి బయటికి పంపించండి. ఆ ఏరియాలో వాళ్ళు ఉండకూడదు అధికారులు. ఆ ఎంఆర్ఓ ఉండొచ్చు, ఇంకో అధికారి ఉండొచ్చు, మిగతా ఇంకో కొంతమంది సిఐలు కొంచెం అతి ఉత్సాహం చూపించి ఈ గవర్నమెంట్ ఉందని మనం వాళ్ళకి ఏం సపోర్ట్ చేసిరో తెలియదు. మరి సీఎం గారి ఏరియా కాబట్టి సీఎం గారు పెద్ద ఎత్తున ఏదైనా వరాలు జల్లిందేమో, నాకు ఐడియా లేదు. మరి అలాంటి వరాలు జల్లినట్టు నన్ను ఏం చేయలేడు అనుకుంటారేమో. కానీ వాళ్ళ తరఫున హ్యూమన్ రైట్స్ తో పాటు ఎస్టీ కమిషన్ కూడా ఉంది. మా ఎస్టీ బిడ్డల కోసం మేము ఉన్నాం. మీరు ఇలాంటివి జరిగితే మాకు ఊరుకునేది లేదు. కానీ మిత్రులారా, మనం డెవలప్మెంట్ లో భాగంలో ఎట్లాంటి ఇండస్ట్రీ కూడా మన దేశానికి, మన రాష్ట్రానికి, మన జిల్లాకి, మన మండలానికి రావాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టు ల్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదా గవర్నమెంట్ ల్యాండ్ జోలాడండి, లేదు ప్రైవేట్ ల్యాండ్ కావాలనుకున్నప్పుడు వాళ్ళ కోరికలు నెరవేర్చండి. వాళ్ళ కోరికలు నెరవేర్చి మీరు తీసుకోవాలి తప్ప ఇలాంటివి చేస్తే మంచిది కాదు. కానీ ఇవాళ పాపం వాళ్ళు చూస్తే బాగా బాధ అనిపించింది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, వాళ్ళకి అండగా ఉంటా. ఇక్కడ జరిగిన సంఘటనలు, పార్టీలు వేరు కాదు, మనం ముందు ప్రజల కోసం చేయాల్సిన పనులు, వాటి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తా. అలాగే తప్పు చేసిన శిక్ష పడేటట్టు చేస్తాను.